ఈ సమయంలో చిన్న స్టోరీ చెప్తున్నాను వినండి. ఏంటంటే స్టోరీ ఏంటంటే ఫ్యానీ క్రాస్బీ అనే ఒక చిన్న అమ్మాయి ఉంది. అమెరికా దేశంలో అమ్మాయి పుట్టింది, చిన్న అమ్మాయి. అయితే అమ్మాయికి ఏమైందంటే అక్కడ వైద్యం చేస్తున్నప్పుడు పుట్టినప్పుడు అక్కడ ఆపరేషన్ చేసినప్పుడు ఏమైందంటే అమ్మాయికి కొన్ని కళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. చిన్న పాప ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూపిస్తే ఆ డాక్టర్ గారు మందు వేస్తే ఆ మందు వేసినా కూడా పనిచేయలేదు. ఆ మందు ఏం చేసింది, వికటించిన తర్వాత అమ్మాయి కళ్ళు 2 కళ్ళు లేకుండా అమ్మాయి పెరిగింది. అమ్మాయి జీవిత చరిత్ర ఏంటంటే అమ్మాయి ద్వారా నేర్చుకున్న తెలిసిందంటే దేవుడు తనకు కళ్ళు లేకపోయినా, వింటున్నారా, తనకి కళ్ళు లేకపోయినా దేవుడు ఏం చేశాడు, దేవునికి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగేది శక్తిని ఇవ్వమని. తన విధంగా మరి అన్ని కళ్ళు లేకపోయినా ఆ దినాలు ఇప్పుడు 1800 సంవత్సరంలో పాత దినాల్లో మరి ఆ విధంగా సరైన వైద్యం లేదు, మరి సరైనటువంటి విధానం లేనటువంటి సందర్భంలో మరి దేవుడు తను ప్రార్థిస్తూ దేవుని దాని కొరకు మరి వేడుకుంటూ దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేశాడనమాట. ఆ ఫ్యానీ క్రాస్బీ మరి ప్రపంచంలో మరి ఏంటంటే మంచి పద్యకారం అన్నమాట, పోయిటరీ అంటారన్నమాట. పద్యాలు రాసి 9,000కి పైగా పద్యాలు రాసింది. అనేక మంది ప్రెసిడెంట్ల దగ్గర, గొప్ప దేశ నాయకుల మధ్య ప్రసంగాలు చేసింది. దేవుడు ఎంత కళ్ళు లేని అమ్మాయికి అంత గొప్పగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఉపయోగకరమైనవి. మీరు అనుకుంటారు నన్ను డాడీ నన్ను ఎవరు ఈ లోకంలో పట్టించుకోరు, నన్ను స్కూల్లో ఎవరు పట్టించుకోరు, మా ఇంటి మధ్యన ఎవరు కానీ నా స్నేహితులు నన్ను పట్టించుకోరు, నాకు ఎవరు లేరు, నా జీవితం నేను చదవలేకపోతున్నానేమో, నాకు ఇక మంచి స్కూల్లో మంచి మరి విద్య లేకపోతామో, అర్థం చేసుకోలేకపోతున్నానేమో, మరి నా కుటుంబం మరి ఇలాగ ఉంది, నా పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి మనం బాధపడుతున్న పరిస్థితులు ఏమైందంటే కాబట్టి ఏమైందంటే ఆ విధంగా లేకపోతున్న సందర్భాల్లో బాధపడుతున్నప్పుడు మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ అందరికి కూడా ఒక మంచి ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను. మీరెవరు కూడా అందరూ కూడా దేవుడు సృష్టించాడు. మీకు జీవ ప్రాణాత్మలు ఇచ్చి ఈ లోకంలో ఆయన మహింపరచడానికి, ఆయన ప్రేమించడానికి మిమ్మల్ని అందరూ కూడా మరి సృష్టించాడు. అంటే ప్రతి వ్యక్తికి, ఇక్కడ కూర్చున్న చిన్న బాబుకి, చిన్న పాపకి, అక్కడ కూర్చున్న నాకు అందరు కూడా దేవుడు యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అంటే మనందరూ కూడా మంచి టాలెంట్స్ ఇచ్చాడు. ఎవరికి పాటలు పాడే టాలెంట్ ఉంది, ఆటలాడే టాలెంట్ ఉంది, క్రికెట్ ఆడే టాలెంట్ ఉంది, వాలీబాల్ ఆడే టాలెంట్ ఉంది, తర్వాత ఖోఖో ఆడే టాలెంట్ ఉంది, ఇంకేం ఆడే టాలెంట్ ఉంది, మరి కబడ్డీ ఆడే టాలెంట్ ఉంది. అన్ని టాలెంట్స్ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు మనకి, అంతే కదా, దేవుడు ఇచ్చాడు. అంటే ఎవరు కూడా దేవుడు ఎవ్వరిని తృణీకరించదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయనకు అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్యోజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు అన్నమాట. కాబట్టి దేవుడు దీనందరూ కూడా ప్రేమించి దినం తీసుకొచ్చాడు. కాబట్టి ఈ సమయంలో ఫ్యానీ క్రాస్బీ స్టోరీ వెళ్దాం. 10 నిమిషాల స్టోరీ. అందరూ మౌనంగా ఉండి చూడాలి. మనలో చాలా మంది దేవుడు మనకిచ్చిన తలాంతులు వాడకుండా అది లేదు ఇది లేదు అంటూ సాకులు చెప్తాం. కానీ మనం శ్రద్ధ పెడితే మన దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఇలాగే ఒక స్త్రీ చిన్నప్పటి నుండి అందురాలైనా సరే కృంగిపోక ఎవ్వరూ చేయలేని విధంగా 10,000కు పైగా కీర్తనలు రచించింది. అంత మాత్రమే కాదు, అమెరికా దేశంలో సెనెట్లు, ప్రెసిడెంట్ ఉండే కాంగ్రెస్ సభలో మొట్టమొదటిగా ప్రసంగించిన స్త్రీగా చరిత్రకు ఎక్కింది. ఆమెనే ఫ్యానీ క్రాస్బీ. ఫ్యానీ క్రాస్బీ పూర్తి పేరు ఫ్రాన్సిస్ జేన్ క్రాస్బీ. ఈమె 1820 మార్చి 24న పుట్నామ్ క్వాంటీ అనే ప్రాంతంలో న్యూయార్క్లో జన్మించింది. తండ్రి జాన్ క్రాస్బీ వ్యవసాయకుడు, తల్లి మెర్సీ క్రాస్బీ. ఫ్యానీ పుట్టినప్పుడు ఆరోగ్యంగానే పుట్టింది. కానీ నెలల వయసులోనే కంటి ఇన్ఫెక్షన్ వస్తే వైద్యుడు చేసిన తప్పుడు వైద్యం చేత దృష్టి కోల్పోయింది. ఆ వైద్యుడు ఆ తర్వాత ఊరు వదిలి పారిపోయాడు. దీని తర్వాత ఫ్యానీకి 1 సంవత్సరం వయసు వచ్చేసరికి తండ్రికి నిమోనియా వ్యాధి సోకి మరణించాడు. తల్లి మెర్సీ
ఉద్యోగం కోసం ఫ్యానీని అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్ళేది. ఫ్యానీకి కళ్ళు పనిచేయకపోయినా సరే మిగిలిన విషయాల్లో చాలా చురుగ్గా ఉంటూ బాగా అల్లరి చేసేది. ఫ్యానీకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆమె తన అమ్మమ్మ బైబిల్ చదివి వినిపిస్తుంటే వాటిని చాలా చక్కగా జ్ఞాపకం పెట్టుకునేది. ఫ్యానీ చాలా చిన్నప్పుడే బైబిల్లో దాదాపు కొత్త నిబంధన మొత్తం జ్ఞాపకం పెట్టుకుంది. సామెతలు, కీర్తనలు, రూతు వంటి పాత నిబంధన గ్రంథాలు, అలాగే పంచఖండాలు కూడా కంఠస్థం చేసింది. ఇదిలా ఉంటుండగా 5 సంవత్సరాల వయసులో ఫ్యానీ తల్లి ఆమెను న్యూయార్క్లో డాక్టర్లకు చూపించింది. వారు ఫ్యానీ శాశ్వత అంధురాలని, చూపు తిరిగి రాదు అని చెప్పారు. ఈ విషయం ఆమె తల్లిని బాగా బాధించింది, కానీ ఫ్యానీని కాదు. ఇది జరిగిన తర్వాత అంత చిన్న వయసులోనే ఫ్యానీ ఇలా రాసుకుంది: నేను చాలా ఆశీర్వదించబడిన దాన్ని. నాకు చూపు లేకపోవచ్చు, కానీ నేను పొందుకుంటున్న ఆశీర్వాదాలు ఎందరికో లేవు. కాబట్టి నేను ఎప్పుడు నా చూపు కొరకు బాధపడలేదు, బాధపడను కూడా. ఆ తర్వాత ఫ్యానీని స్కూల్లో చేర్పించినప్పటికీ ఆమె అంధత్వం కారణంగా ఉపాధ్యాయులచే నిర్లక్ష్యం చేయబడేది. నిజానికి ఫ్యానీ చూసి చదవలేదు, అంతేకాని మిగిలిన పిల్లలు చేసే అన్ని పనులు చేయగలదు. ఈ సమయంలో తాను విద్యను అభ్యసించడానికి సరైన మార్గం చూపించమని ఆమె దేవునికి ప్రార్థిస్తూ ఉండేది. ఆ తర్వాత ఫ్యానీ 8 సంవత్సరాల వయసులో తల్లి ఉద్యోగం రీత్యా వీరు రిడ్జ్ఫీల్డ్ అనే ప్రాంతానికి తరలిపోయారు. అక్కడ తన తల్లి పనిచేస్తుంటే పార్లర్లో వినిపించబడే ఇంగ్లీష్ పోయిటరీ వింటూ సాహిత్యంపై ఫ్యానీ మక్కువ పెంచుకుంది. అలాగే మిల్టన్ అనే ఒక అంధుడైన ఇంగ్లీష్ పోయిట్ రాసిన సాహిత్యం చూసి ఆమె ఎంతో ప్రేరేపించబడి తాను కూడా పద్యాలు రాయడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా దేవుని కృప వలన 1835 సంవత్సరంలో న్యూయార్క్ సిటీలో అంధుల స్కూల్ ప్రారంభించబడింది. దీనికి అప్లై చేయగా దానిలో ఫ్యానీకి సీట్ లభించింది. తన 15 సంవత్సరాల వయసులో ఆమె దీనిలో జాయిన్ అయింది. అక్కడ తన ప్రత్యేకత ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. తరచుగా ఆ పాఠశాలను దర్శించడానికి రాజకీయ ప్రముఖులు వచ్చేవారు. ఆమె ఆ పాఠశాలలో చదువుతున్న సమయంలో దాదాపు 22 మంది అమెరికా ప్రెసిడెంట్లు దానిని దర్శించారు. ఒకసారి విలియం కోలిన్ బ్రెయింట్ అనే ప్రఖ్యాతి ఇంగ్లీష్ సాహిత్యకారుడు ఫ్యానీని అభినందించాడు. అది ఆమెను ఎంతగానో ప్రభావితం చేసింది. వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్యానీ తన పద్యాలను వినిపించేది. ఇదిలా ఉండగా ఆ స్కూల్లో విద్య పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పూర్తవగానే ఆ స్కూల్లోనే ఆమెకు టీచర్గా ఉద్యోగం లభించింది. ఇలా 22 సంవత్సరాలకే ఆమెకు మంచి పేరు, గుర్తింపు లభించాయి. ఫ్యానీ గారికి దేవుడు ఇచ్చిన కృపచేత 1845 సంవత్సరం మొట్టమొదటిసారిగా అమెరికాలో ఒక స్త్రీ కాంగ్రెస్ సభలో ప్రసంగించింది. అది కూడా ఆమె ఒక అంధురాలు. ఆమె వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీస తోడ్పాటును గురించి అక్కడ ప్రసంగించడానికి వారందరి తరపున ఆహ్వానించబడింది. ఆమె ప్రసంగం విన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆమెను అభినందించారు. ఆ తర్వాత ఒకానొక అమెరికన్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫ్లోక్ ఆమెకు మంచి స్నేహితుడయ్యారు. ఇలా ఫ్యానీ మంచి పేరు సంపాదించుకుంది. అయితే 1849 సంవత్సరం కలరా వ్యాధి అమెరికాలో విజృంభించింది. ఆ సమయంలో ఫ్యానీ వాలంటీర్గా తన సేవలను అందించింది. ఆమె స్కూల్లో తనకు ఇష్టమైన ఒకానొక 8 సంవత్సరాల పాప ఆమె చేతిలోనే మరణించింది. ఇది ఫ్యానీని ఎంతో బాధకు గురి చేసింది. ఆ తర్వాత ఈ వ్యాధి ప్రభావం 1850 సంవత్సరంలో తగ్గింది. ప్రజలందరికీ సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. ఈ సమయంలో ఫ్యానీ కూడా చావు అంచును చూసి రావడం చేత ఎప్పుడూ కంటే ఇంకొంత శ్రద్ధగా వాక్యం వినడం ప్రారంభించింది. ఇలా 1850 నవంబర్ 20న ఆమె తన జీవితాన్ని దేవునికి అర్పించింది. ఆ తర్వాత ఆమె ఇలా రాసింది: నా ఆత్మ ఇప్పుడు దేవుని యొక్క నిత్య కాంతితో నింపబడింది. ఇప్పటి వరకు నేను ఒక చేతితో లోకాన్ని, ఇంకో చేతితో దేవుణ్ణి పట్టుకున్నాను అని అంది. ఇది ఇలా జరుగుతుండగా 1855లో అలెగ్జాండర్ వ్యాన్ ఆల్స్టైన్ అనే వ్యక్తి ఈ అంధుల పాఠశాలలో టీచర్గా జాయిన్ అయ్యాడు. ఈయన కూడా అంధుడు. ఫ్యానీ గారికి ఈయనతో మంచి పరిచయం ఏర్పడి 1858లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇతను ఫ్యానీ గారు రాసిన ఎన్నో పాటలకు ట్యూన్ అందించారు. వీరికి 1859 సంవత్సరంలో ఒక కూతురు జన్మించింది. అయితే అందరిలో ఒక సందేహం: ఇద్దరు అంధులు ఒక బిడ్డను ఎలా పెంచగలరని. ఎందుకంటే ఆ కాలంలో అంధులకు అన్ని సౌకర్యాలు లేవు. కానీ బాధాకరంగా నెలల వయసులోనే వీరి కుమార్తె కన్నుమూసింది. ఈ బాధ వీరి హృదయాలను ముక్కలు చేసింది.
ఈ సమయంలోనే ఫ్యానీ గారు రాసిన పాట సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీసస్, అంటే యేసు ప్రభు చేతుల్లో సురక్షితం, ఆయన ఊపిరి. 5 నిమిషాల్లో ఫ్యానీ దానికి పాట కట్టింది. అదే ప్రపంచంలో ఎంతో ఆదరణ పొందిన బ్లెస్సెడ్ అష్యూరెన్స్ అనే పాట. ఆశీర్వాదకర వాగ్దానం, యేసు నావాడు. ఓ ఎంత గొప్ప ధన్యత! రక్షణ పొందుకున్నాను, దేవునికి సొత్తు నేను. ఆత్మలో నూతనంగా జన్మించా, దేవుని రక్తంలో కడగబడ్డా. ఇదే నా కథ, ఇదే నా పాట, దినమంతా ఇలానే నా రక్షకుని స్తుతిస్తా అంటూ ఈ పాట కొనసాగుతుంది. ఈమె పాటలు డిఎల్ మూడీ గారి సువార్త సభలో ఎక్కువగా వాడబడేవి. ఇలా ఈమె పాటలే కాదు, ఈమె భర్త కూడా లైవ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చేవారు. ద యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ వారు ఫ్యానీని తమ సభల్లో ప్రసంగించడానికి మురికివాడలకు ఆహ్వానించేవారు. ఆ సభలకు మురికివాడల్లో రైల్లో పనిచేసేవారు, కండక్టర్లు, కుండలు చేసేవారు చాలా ఎక్కువ హాజరయ్యేవారు. ఈమె ప్రసంగాల తర్వాత రక్షణ పొందుకుని వారే YMCAలో ఒక బ్రాంచ్గా మారిపోయారు. ఒకసారి ఒక మురికివాడలో ప్రసంగించడానికి రాత్రి కూటాలకు ఫ్యానీ ఆహ్వానించబడింది. ఆమె మాట్లాడుతుండగా ఆమె నాలుక తడబడింది. ఆమె ఒక్క క్షణం ఆగి మరలా మాట్లాడుతుండగా ఏదో విన్నట్లుగా, ఇక్కడ ఒక యవ్వనస్తుడు దేవునికి, తన కుటుంబానికి వ్యతిరేకంగా దూరంగా పారిపోతున్నాడు అని చెప్పి క్షమించమని అడిగి తన ప్రసంగం కొనసాగించింది. ఆ ప్రసంగం పూర్తయిన తర్వాత ఒక యవ్వనస్తుడు ఆమె దగ్గరకు వచ్చి, మీరు చెప్పిన ఆ యవ్వనస్తుడు నేనే అనుకుంటా అన్నాడు. అప్పుడు ఆమె, నీ తల్లి ప్రార్థనా పరురాలా అని అడిగింది. అతడు అవును అనగానే అతను చేయి పట్టుకుని అక్కడే ఆ మురికి ప్రాంతంలో మోకరించి ప్రార్థించింది. ఆ ప్రార్థన తర్వాత ఆ యవ్వనస్తుడు పైకి లేచి, ఈరోజు నేను నా తల్లి దేవుణ్ణి కనుగొన్నాను, నాకు ఇంకా భయం లేదు, నేను కూడా నా తల్లితో పాటు పరలోకంలో ఉంటాను అని చెప్పాడు. ఈ విషయం ఫ్యానీని ఎంతో ఆలోచింపజేసింది. ఒకవేళ ఆ రాత్రి సువార్తకై ఎవ్వరూ వెళ్ళకపోతే ఆ యవ్వనస్తుడు ఇంకా రక్షణ పొందుకోలేకపోవును కదా అనుకుని అప్పటి నుండి విడివిగా సువార్త పనులు కొనసాగేది. ఆమె పాటలకు వచ్చిన రాయల్టీ డబ్బులు మొత్తం ఆమె చారిటీలకు, దేవుని పనికి ఇచ్చేసేది. తన జీవిత కాలంలో ఆమె 10,000కు పైగా కీర్తనలు రాసింది. ఆమె పాటలు 250కు పైగా కలంపేర్లతో ప్రచురింపబడ్డాయి. ఇలా తన జీవితాంతం వరకు ఆమె దేవుని కొరకే ప్రయాసపడింది. చివరి దినాలలో ఆమె మరింత ఎక్కువగా పేదలకు సహాయం కొరకు తప్పించేది. చివరి దినాలలో ఆమె చూసిన వారు ఆమె రేడియం వలె మెరుస్తుంది అని చెప్పేవారు. ఇలా తన పరుగు ముగించి ఫిబ్రవరి 12, 1915లో ఆమె దేవుని దగ్గరకు వెళ్ళిపోయింది. ఫ్యానీ తన అంధత్వాన్ని బట్టి ఎప్పుడూ దేవుని ద్వేషించలేదు, కానీ ఇంకా ఎక్కువగా స్తుతించింది. తాను అంధురాలైనందునే ఇన్ని పనులు చేయగలిగాను అని చెప్పేది. ఒక్కొక్కసారి కొన్ని వైకల్యాలు పాపాలను బట్టి, దోషాలను బట్టి రావు, కానీ దేవుని మహిమ కొరకే వస్తాయి. శూన్యంలో సృష్టించేసిన దేవునికి మన జీవితాలలో అద్భుతాలు చేయడం ఏమాత్రం అసాధ్యం కాదు. నిత్యం దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. పనికిరాను అనుకునేవాడిని. ఈ లోకంలో తిరుగుతూ, ఈ లోకంలో అన్ని స్నేహాలతో స్నేహం చేస్తూ, జీవితంలో శాంతి లేక సమాధానం లేక ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుని దగ్గర నేను వచ్చాను. ప్రభు నాతో మాట్లాడాడు. ఒక్కొక్కసారి దేవుని వైపు తిరుగుదామని నా హృదయాన్ని దేవుని వైపు తిరిగినప్పుడు ఏం చేశాడంటే, దేవుడు తన కొరకు తన పరిచయం చేయడానికి, మీలాంటి వారికి ఇలాంటి మంచి స్టోరీస్, మరి దేవుని సాక్ష్యాలు చెప్పడానికి నేను ఏర్పాటు చేసుకున్నాడు. నేను కూడా అనుకున్నాను, ఫ్యానీ క్రాస్బీ స్టోరీ నేను చూసినప్పుడు నా కళ్ళంట్లో నీడు వచ్చింది. ఏడుపు ఎవరికి బాధ అనిపించింది చెప్పండి? ఎవరికైనా బాధ అనిపించిందా చూసినప్పుడు? కాబట్టి తను ఏం చేసింది? కాబట్టి ఏం చేశాడంటే, ఆవిడకి ఉన్న పరిస్థితులు, చిన్న కుటుంబంలో జన్మించి కళ్ళు లేకుండా ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడు? దేవుడు మంచి ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టుకున్నాడు. ఎంతమంది అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది? 26 మంది అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర ప్రసంగం చేసింది. ఇంకొక పాట పాడారు కదా, బ్లెస్సెడ్ అష్యూరెన్స్ అని. తన ఫ్రెండ్కి మ్యూజిక్ వచ్చిందంట, రాగం వస్తే పదాలు కలపమని. ఈ రాగంకి నాకు పదాలు తెలియట్లేనప్పుడు ఈ పదాలు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప రచయిత అన్నమాట. ఆవిడేంటి? పద్యాలు రాసేది అన్నమాట, గొప్ప రచయిత. ఆ విధంగా ఎంతోమందికి మన స్కూల్ బుక్స్లో కూడా చాలా పద్యాలు ఆవిడ చేర్చబడింది. ఆ పాట పాడదాం. కాబట్టి మీరందరూ కూడా మీరు బాగా చదువుకోవాలి. మీరు ఉంటున్నారు పిల్లలు, బాగా స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, డాడీ మమ్మీ చెప్పిన మాట వినాలి.
చక్కగా మీరు దేవుని సన్నిధికి రావాలి, దేవునికి ప్రార్థన. Jesus is mine. Oh, what a foretaste of glory divine, head of salvation, purchase of God, full of His Spirit, washed in His blood. This is my story. This is my song, praising my Savior all day long. This is my story. This is my song, praising my Savior all day long. Perfect submission, perfect divine, visions of rapture, no burst on my side, angels descending, bring from above, echoes of mercy, whispers of love. This is my story. This is my song, praising my Savior all day long. This is my story. This is my song, praising my